Hello everyone. This video is based on my learning purpose. It is like a learning live stream. ఇక్కడ ఏంటంటే నేను ఒక మంచి గేమ్ డెవలపర్ అవుదామని ఐఎమ్ డూయింగ్ దిస్ థింగ్స్ సో దట్ ఐ కెన్ ఇంప్రూవ్ మై C# skills to develop my game. సో బేస్డ్ ఆన్ దట్ నేను నా లర్నింగ్ని ఫెన్మన్ టెక్నిక్ యూస్ చేసి ఒక ఆబ్జెక్ట్ చెప్పకుండా ఒక లైవ్ స్ట్రీమ్ వీడియో చేసుకుంటే ఇట్ వుడ్ బీ ఈజీ ఫర్ మీ టు లర్న్ న్యూ కాన్సెప్ట్స్ అబౌట్ a key about methods or any parameters or any arguments గురించి ఈజీగా ఉంటుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఇది ఓన్లీ ఫర్ మై ప్రొడక్టివిటీ పర్పస్. ఇఫ్ యూ డోంట్ ఇట్ విల్ నాట్ గెట్ ఎనీథింగ్ అబౌట్ ఇట్. అంటే నేను చేసేది మీకేమీ బెనిఫిట్ ఏమీ ఉండదని నేను అనుకుంటున్నాను చూసేవాళ్ళు. ఇదేంటంటే నేను ఓన్లీ నా పర్సనల్ రీజన్స్ కోసమే ఈ వీడియోస్ పెడుతున్నాను. అండ్ డోంట్ జడ్జ్ మీ ఇఫ్ ఐ స్పీక్ సమ్ నాన్ సెన్స్. ఇఫ్ యూ డోంట్ లైక్ జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ వీడియో అంతే. And I'm gonna start my shit. బేసిక్లీ నేను ఇన్పుట్స్ దగ్గర ఉన్నా. ఇన్పుట్స్లో గెట్ కీ డౌన్ ఒకటి, ఇన్పుట్ డాట్ గెట్ మౌస్ బటన్ డౌన్ ఒకటి ఉంది. ఇక్కడ ఇన్పుట్ మెథడ్స్లో నేను కొంచెం అనలైజ్ చేస్తే ఇక్కడ మౌస్ పొజిషన్, ఇన్పుట్ డాట్ మౌస్ పొజిషన్, ఇప్పుడు దాకా గెట్ మౌస్ కీ డౌన్ ఒకటి చేసాము. కీ కోడ్ అనే డేటా టైప్ ఈనంలో ప్రీవియస్ వీడియోలో కూడా నేను కొంత దీన్ని కవర్ చేశాను. ఇప్పుడు మీకు ఏదో ఎక్స్ప్లెయిన్ చేద్దామని చేయలేదు, ఈ వీడియో చేయట్లేదు. జస్ట్ ఫర్ మై ఎక్స్పెరిమెంట్ ఫెన్మన్ టెక్నిక్ బేస్డ్ చేస్తున్నాను. కీ కోడ్ అనేది ఏంటి? డేటా టైప్. ఇప్పుడు నేను అడుగుతాను, ఇన్పుట్ అనే క్లాస్లో ఇన్పుట్ డాట్ అని పెట్టి ఏమి రాయచ్చు? input dot get key, input dot get key down, input dot get key up, input dot get mouse button. ఎన్ని మెథడ్స్ ఉన్నాయి ఇన్పుట్కి. ఏం చేసేయడం అంటే అంత ఈజీ కాదు భయ్యో. అంటే ఇది ఒక పర్టికులర్ లైబ్రరీ లాంటిది. లైబ్రరీ ప్రాక్టీస్ చేస్తే డెవలప్మెంట్ ఈజీ అవుతుంది. నువ్వు పర్టికులర్ ఫీల్డ్కి వెళ్దాం అనుకుంటా. రోజు కొంచెం టైం పెట్టినా 1 year కల్లా ఒక రేంజ్లో ఉంటా. బేసిక్గా భావేష్, నువ్వేంటంటే ఎక్కువ కంగారు పడిపోయి ఎవరికో చూపిద్దామని, ఏదో చేద్దామని, ఎవరికి ఏమి ముందు చెప్పడం కాదు. అండ్ ఎక్కువ స్టేజ్ మీదకి వెళ్ళాలని కానీ, ఎవరి కోసము కాలేజ్లో ఉన్నోడి కోసం షో చేయాలని కానీ చేయకుండా నీ వర్క్ నువ్వు ప్రశాంతంగా చేసుకోని మంచిగా చూసుకుంటే చాలు. నేను 3 years కల్లా ఒక మంచి స్కిల్ అనేది కావాలి నాకు. రదర్ దెన్ షోయింగ్ ఆఫ్ టు ద పీపుల్, ఒక మంచి స్కిల్ వస్తే నేను ఒక 1 lakh+ ఆడియన్స్ని కానీ ఎంతో కొత్త ఆడియన్స్ని జనరేట్ చేయగలను. బేస్డ్ ఆన్ మై వాల్యూ ప్రకారం చేయొచ్చు. ఇప్పుడు ఇన్పుట్ డాట్ గెట్ కీ, ఇన్పుట్ డాట్ గెట్ కీ మెథడ్.
ఇవన్నీ గెట్కి, గెట్ డౌన్, గెట్ అప్ అని ఉన్నాయి కదా. ఇప్పుడు మనం దీన్ని అర్థం చేసుకుందాం. ఈ 3 మెథడ్స్ ఏం చేస్తాయి? ఈ 3 మెథడ్స్ ఏమి చేస్తాయి అండ్ వీటి పారామీటర్స్ ఏంటి? యూనిటీలో ఈ 3 మెథడ్స్ కీబోర్డ్ ఇన్పుట్ని డిటెక్ట్ చేయడానికి యూస్ చేస్తారు. కీబోర్డ్ ఇన్పుట్స్కి ఇన్పుట్ డాట్ గెట్ కీ. నేను ఇప్పుడు ఫస్ట్ కీబోర్డ్ తెలుసుకున్న తర్వాత మొబైల్ గురించి కూడా తెలుసుకుంటాను, సో దట్ నాకు కొంచెం అర్థమవుతుంది. ఇన్పుట్ డాట్ గెట్ కీ అనేది కీని హోల్డ్ చేస్తున్న వరకు ఎవ్రీ ఫ్రేమ్ ట్రూ ఇస్తుంది. మీనింగ్ డబ్ల్యూ కీని ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే కంటిన్యూస్లీ ట్రూ అవుతుంది. ఇఫ్ ఇన్పుట్ డాట్ గెట్ కీ డౌన్ ట్రూ డబ్ల్యూ అయితే ట్రాన్స్ఫార్మ్ ద కాంపోనెంట్లో ట్రాన్స్ఫార్మ్ అనేది ఇది ట్రాన్స్లేట్ మెథడ్ అనేది అప్లై అవుతుంది. ట్రాన్స్ఫార్మ్ మెథడ్ అనేది నాకు తెలియదు ఇక్కడ. ఇప్పుడు నేను దీని గురించి అడిగానంటే తప్పిపోతాను, అది కన్ఫర్మ్ షూర్. నేను ఎప్పుడైతే ట్రాన్స్ఫార్మ్ కాంపోనెంట్ గురించి చదవాలనుకుంటున్నానో అప్పుడు దానికి వచ్చే పారామీటర్, దానికి వచ్చే యాక్సెస్ ఆపరేటర్స్ ఏంటి అప్పుడు నేను తెలుసుకోవాలి. ఇప్పుడు ప్లేయర్కి హోల్డ్ చేస్తున్న ముందు మూవ్ అవుతుంది అంటే ఇన్పుట్ డాట్ గెట్ కీ అనేది బేస్డ్ ఆన్ ద క్లిక్ based on a click it becomes true. Okay. Next, input dot get key down. Input దీని పారామీటర్ వచ్చేసి కీ కోడ్ డాట్ డబ్ల్యూ. ఇన్పుట్ డాట్ గెట్ కీ డౌన్. కీని ఫస్ట్ టైం ప్రెస్ చేసిన ఫ్రేమ్లోనే ట్రూ. ఇదేంటి కంటిన్యూస్ ట్రూ? డబ్ల్యూ కీ ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే కీని ఫస్ట్ టైం ప్రెస్ చేసిన ఫ్రేమ్లో ట్రూ. మీనింగ్ స్పేస్ ప్రెస్ చేసి ఎగ్జాక్ట్ ఫ్రేమ్లో మాత్రమే ట్రూ. కానీ ఈ పైన ఉన్నది హోల్డ్ చేస్తే కంటిన్యూస్లీ ట్రూ. అంటే ఏం మాట్లాడుతుంది? ప్లేయర్ హోల్డ్ చేస్తే ముందుకు మూవ్ అవుతుంది, ఇది అంతే కదా. నాకు ఫ్రేమ్ క్లిక్ బేసిస్ తో ఎక్స్ప్లెయిన్ చేయి.
యూనిటీలో ఇన్పుట్ డాట్ గెట్ కీ కీ కోడ్ డాట్ డబ్ల్యూ ఫ్రేమ్ బేస్డ్గా వర్క్ అవుతుంది. గేమ్ కంటిన్యూగా ఫ్రేమ్స్ రన్ చేస్తుంది. ఇక్కడ యూనిటీ ప్రతి ఫ్రేమ్లో చెక్ చేస్తుంది డబ్ల్యూకి ప్రెస్లో ఉందా. ఇన్పుట్ సిస్టమ్ అప్డేట్ ఎవ్రీ ఫ్రేమ్ ట్రూ ఆర్ ఫాల్స్. ఫ్రేమ్ బై ఫ్రేమ్ విజువలైజేషన్. ఫస్ట్ ఫ్రేమ్ 1 యూజర్ ఏం ప్రెస్ చేయలేదు, డబ్ల్యూ నాట్ ప్రెస్, ఫాల్స్. సెకండ్ ఫ్రేమ్లో యూజర్ ప్రెస్ చేశాడు, డబ్ల్యూ ట్రూ. ఇంకా హోల్డ్ చేస్తున్నాడు, ట్రూ. స్టిల్ హోల్డ్ చేశాడు, ఫాల్స్. గెట్ కీ డౌన్ ఓన్లీ ఫస్ట్ క్లిక్ మాత్రమే ట్రూ. ఓహో, చూసావా, ఎప్పుడైతే క్లిక్ చేసావో ఆ ఫ్రేమ్ వరకే ట్రూ. ఫాల్స్. ఇది కూడా అంతే. అంటే హోల్డ్ డ్యూరేషన్ ఓన్లీ ఫస్ట్ క్లిక్. ఓన్లీ ఈజ్ ఫ్రేమ్. కరెంట్ కీబోర్డ్ స్టేట్ రియల్ ఎగ్జాంపుల్. గెట్ కీ డౌన్ ఒకటి అర్థం చేసుకో. గెట్ కీ అప్, కీని రిలీజ్ చేసిన ఫ్రేమ్లో ట్రూ. డబ్ల్యూ కీ ట్రిగర్ అవుతుంది. ఈ 3 పారామీటర్ మెథడ్స్కి కామన్గా కీ కోడ్ అన్న పారామీటర్. అంటే కీ కోడ్ అంటే స్పేస్ కీబోర్డ్లో ఉన్న లెటర్. కీబోర్డ్ డాట్ లెఫ్ట్ షిఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్ ఉంటుంది కదా కీబోర్డ్లో. కీబోర్డ్ డాట్ ఎస్కేప్. గెట్ కీలో హోల్డ్ చేస్తున్న అంతసేపు ఓన్లీ ఫస్ట్ ప్రెస్ ఫ్రేమ్. ఏంటిది కీ డౌన్, గెట్ కీ డౌన్ అనేది స్విచ్ లాగా అవును, స్విచ్ బటన్ ప్రెస్ ట్రిగర్ లాగా. ఇమాజిన్ కీని ప్రెస్ చేసిన ఒక ఫ్రేమ్ ఆన్ సింగిల్ ఇస్తుంది, తర్వాత ఇమీడియట్గా ఆఫ్ అయిపోతుంది. అన్నీ అలాగే ఉంటాయి కదా. ఇది ఫ్రేమ్స్ బట్టి, అది ఆ ఫ్రేమ్ వరకే వర్క్. అదే ఇక్కడ ఫ్రేమ్స్ బట్టి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎక్కడ వాడతారో అది ఎక్కడ వాడతారో అని అర్థం చేసుకుంటే గెట్ కీ మెథడ్ వర్సెస్ గెట్ కీ డౌన్ మెథడ్ ఎగ్జాంపుల్స్ అండ్
where it will use. కీని హోల్డ్ చేస్తున్న అంతసేపు ట్రూ. వాట్ హ్యాపన్స్ ఎవ్రీ ఫ్రేమ్ ట్రూ. ప్లేయర్ కంటిన్యూస్ మూవ్. మోస్ట్ యూజ్డ్ ఫర్ ప్లేయర్ మూమెంట్. కంటిన్యూస్ ఇన్పుట్ కావాలి అంటే కార్ డ్రైవింగ్, హోల్డ్ యాక్సలరేషన్, కెమెరా మూమెంట్. హోల్డింగ్ యాక్సలరేషన్, కెమెరా మూమెంట్, స్మూత్ మూమెంట్, రన్నింగ్, హోల్డ్, షిఫ్ట్, ఛార్జింగ్ అటాక్, హోల్డ్ బటన్. అంటే ఎవ్రీ ఫ్రేమ్ నువ్వు అది తీసేంత వరకు వదలదు. గెట్ కీ డౌన్ మీనింగ్ కీని ప్రెస్ చేసిన ఫస్ట్ ఫ్రేమ్లోనే ట్రూ. ఓహో, ఇప్పుడు జంప్ బటన్ ఉందనుకో, ఆ ఫ్రేమ్ వరకు అది జంప్ చేస్తుంది. తర్వాత మళ్ళీ జంప్ చేయాలంటే మళ్ళీ నొక్కాలి. ఓహో, ప్రెస్ వన్స్ జంప్ ట్రిగర్ వన్స్. జంప్ దగ్గర, ఫైర్ బుల్లెట్స్ దగ్గర. అంటే ఇప్పుడు మౌస్ బటన్ అనేది, ఇప్పుడు సపోజ్ ఎప్పుడైతే నువ్వు గన్తో ఫైర్ చేస్తావో దాంట్లో బటన్ అనేది నువ్వు ఒక్కసారి కొడితే ఫైర్ అవ్వదు. ఇప్పుడు ఒకవేళ నేను గెట్ కీ డౌన్ కాకుండా గెట్ కీ అని పెట్టాను అనుకో, నేను ఒక్కసారి నొక్కొంచంగానే అది ఫైర్ అవుతూనే ఉంటుంది. అదే అలాగేనా పబ్జీలో కానీ ఫ్రీ ఫైర్లో కానీ ఒకసారి నొక్కొంచితే చాలు. అది ఆటో అది ఫైర్ బటన్ కూడా సింగిల్ షాటే కదా వచ్చేది. లేకపోతే ఓపెన్ ఇన్వెంటరీ, ఒక క్లిక్ కొట్టగానే అది ఇన్వెంటరీ ఓపెన్ అయిపోవాలి. గెట్ కీ అనేది ఫ్రేమ్ బేస్డ్, కానీ ఇది ట్రూ. ఒక ఫ్రేమ్లోనే ట్రిగర్ అయిపోతుంది. సింగిల్ ఫ్రేమ్ ట్రిగర్, సింగిల్ ఫ్రేమ్ డ్యూయల్ కంటిన్యూస్ ట్రిగర్. గెట్ కీ అనేది కంటిన్యూస్ ట్రిగర్. మూమెంట్ దగ్గర వాడతారు. సింగిల్ ఫ్రేమ్ ట్రిగర్. ఇన్పుట్ డాట్ గెట్ కీ, ఇది కంటిన్యూస్ ట్రిగర్ కాదు, ఇది సింగిల్ ఫ్రేమ్ ట్రిగర్. ఒక ఫ్రేమ్లో ట్రిగర్ అయ్యేది. గెట్ కీ మెథడ్కి ఏమో కంటిన్యూస్ ఫ్రేమ్ ట్రిగర్. హోల్డ్ పెడల్, కార్ కీప్స్ మూవింగ్. గెట్ కీ అనేది సింగిల్ ఫ్రేమ్, అంటే ఒక ఫ్రేమ్లో మాత్రమే. అంటే అది ఒక ఫ్రేమ్ నొక్కితే మాత్రమే అది మూవ్ అవుతుంది. అంటే అది నొక్కుతూనే ఉండాలి.
గెట్ కీ డౌన్ రింగ్ వన్స్, అంటే పెడల్ చేస్తూనే ఉండాలి. ఇది లైక్ డోర్ బెల్, ప్రెస్ వన్స్, రింగ్ వన్స్, హోల్డ్ పెడల్, కార్ కీస్ మూవింగ్. ఓ గెట్ కీ అనేది కంటిన్యూస్, గెట్ కీ డౌన్ అనేది ప్రతి ఫ్రేమ్లోని నొక్కుతూ ఉండాలి. ఒకటైతే ఒక ఈవెంట్ అవుతుంది, కానీ ఇది కంటిన్యూస్. గెట్ కీ అనేది కంటిన్యూస్గా కార్ మూవ్ అవుతూ ఉంటుంది. ఇది నొక్కుతూ ఉంటే ఫార్వర్డ్, నొక్కుతూ ఉంటే మూవ్ అవుతూ ఉంటుంది. కానీ ఇది నొక్కామనుకో ఒకసారి కదా. కంటిన్యూస్గా నొక్కుతే ఏమైంది? కంటిన్యూస్గా హోల్డ్ చేస్తే ప్రతి ఫ్రేమ్ 2 ఇస్తుంది. సపోజ్ గేమ్ 60 FPSలో రన్ అవుతుంది. మీరు డబ్ల్యూకి 1 సెకండ్ హోల్డ్ చేశారు అంటే 60 ఫ్రేమ్స్ రన్ అవుతాయి. ప్రతి ఫ్రేము ట్రూ అవుతుంది. కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ట్రూ ఎవ్రీ ఫ్రేమ్. కోడ్ రన్స్ కంటిన్యూస్లీ. Every frame translate object continuous mode. What about get key down? కంటిన్యూస్గా హోల్డ్ చేసినప్పుడు ఫస్ట్ ప్రెస్ ట్రూ అవుతుంది. సపోజ్ స్పేస్ కీని హోల్డ్ చేసాం. అరే ఇది కంటిన్యూస్ కాదురా. గెట్ కీ కంటిన్యూస్ సింగిల్ ఫ్రేమ్ వర్క్ అవుతుంది. ఇది ఒక టెక్నిక్ ఆ ఫ్రేమ్లోనే వర్క్ అవుతుంది. అది నువ్వు ఎంత నొక్కినా ఆ ఫ్రేమ్ వర్క్ అవుతుంది. ఇంకా ఫ్రేమ్ వర్క్ అవ్వదు. ఇప్పుడు సపోజ్ 60 FPS, ఇప్పుడు 60 ఫ్రేమ్స్ నువ్వు ఆ బటన్ నొక్కినా కానీ, ఒక సెకండ్లో అది నొక్కినా కానీ అది ఆ ఫ్రేమ్ మాత్రమే రన్ అవుతుంది. నువ్వు అది నొక్కించినా ఎగరదు. సపోజ్ నేను ఈ బటన్ నొక్కితే అది కదులుతుంది, కానీ నొక్కుతూ ఉంటే కానీ అది ముందుకు కదలదు. సో దిస్ ఈజ్ వాట్ గేమ్ గెట్ కీ డౌన్ అనేది. ఒక సింగిల్ ఫ్రేమ్, ట్రిగర్. Was key not pressed previous frame? Was key not pressed previous frame? స్పేస్ నొక్కితే ఆ ఫ్రేమ్లో వరకే ట్రూ అవుతుంది. ఎవ్రీ స్పేస్ని 5 సెకండ్ హోల్డ్ చేసిన జంప్ వన్సే అవుతుంది. Why this is important? Imagine shooting system. If get key యూజ్ చేస్తే బుల్లెట్స్ వచ్చేస్తాయి బయటికి. అదే ఎవ్రీ ఫ్రేమ్
అవుతే గెట్ కీ డౌన్ అంటే ఒక్కసారి వన్స్ ప్రెస్ 1 బుల్లెట్ వస్తుంది. అలా నొక్కుతూనే ఉంటుంది. అలా కూడా ఉంటాయా పబ్జి? అలా కదా. ఓహో, అది ఫ్రేమ్ కదా. అంటే ఇప్పుడు నేను నొక్కాను ఇంకో 60 బుల్లెట్స్ ఫ్రైర్ అయిపోయావు ఇంకో బ్యాల్ అయిపోతావు కదా. అంటే ఒక గట్కి అనేది ఇది మౌస్ కదా, మౌస్ది డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు నాకు వాట్ అబౌట్ ఇన్పుట్ డాట్ గెట్ కీ అప్, వాట్ అబౌట్ ఇన్పుట్ డాట్ గెట్ కీ అప్. ఇన్పుట్ గెట్ కీ అప్ కీని రిలీజ్ చేసిన ఫ్రేమ్లో మాత్రమే ట్రూ ఇస్తుంది. ఇంటర్నల్ థింకింగ్ యూనిటీ ఆల్మోస్ట్ ఇలా చెక్ చేస్తుంది. ప్రీవియస్ ఫ్రేమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రెస్డ్, ప్రీవియస్ ఫ్రేమ్ ప్రెస్డ్, కరెంట్ ఫ్రేమ్ నాట్ ప్రెస్డ్, ట్రూ. రియల్ లైఫ్ ఎనర్జీ బటన్ని వదిలేసిన ట్రిగర్, కెమెరా బటన్ రిలీజ్. అంటే ఇప్పుడు నువ్వు స్పేస్ బటన్ నొక్కగానే అది ఇలా డ్యాన్స్ చేయాలి, అక్కడ ట్రూ అవుతుంది. కీ రిలీజ్ ట్రూ. అంటే ఇలా పట్టుకొని అలాగే రిలీజ్ చేయగానే ట్రూ, ట్రూ అవ్వగానే యాంగ్రీ బర్డ్స్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనకి ఇంటర్మీడియట్లో ఎన్ని ఫార్ములాలు తెలిస్తేనే దాన్ని కిచిడి చేసి వచ్చు. ఇలాంటిది ఇన్ని ఫార్ములాలు తెలిసే అనుకో, దాన్ని కిచిడి చేయాలంటే బిర్యానీ అయిపోతుంది బ్రెయిన్. ఇన్పుట్ డాట్ గెట్ కీ అంటే ఇది ప్రతి ఫ్రేమ్ స్పేస్ నొక్కుతూ ఉన్న ప్రతి ఫ్రేమ్ ఛార్జ్ అవుతుంది. ఛార్జ్ టైం డాట్ డెల్టా. ఎప్పుడైతే రిలీజ్ చేసామో ఒక్కసారి కొట్టిద్ది. ఇంకా ఎంత గట్టి కొడతానంటే ఇప్పుడు సపోజ్ నేను కీ కోడ్ డాట్ స్పేస్ నొక్కుతున్నా, ఎనర్జీ వస్తుంది, నొక్కుతున్నా ఇంకొంచెం ఎనర్జీ వస్తుంది, నొక్కుతున్నా ఇంకొంచెం ఎనర్జీ వస్తుంది, నొక్కుతున్నా ఇంకొంచెం ఎనర్జీ వస్తుంది, రిలీజ్ చేసా పుష్ అని కొడతా. రిలీజింగ్ ఇంపాక్ట్. ఇప్పుడు మన గెట్ కీ అయిపోయింది. ఇప్పుడు మనం వెళ్ళేది ఇన్పుట్ డాట్ గెట్ మౌస్ బటన్. ఇది ఎవ్రీ ఫ్రేమ్ ట్రిగర్. అంటే ఎవ్రీ ఫ్రేమ్ ట్రిగర్ అంటే నువ్వు ఒకసారి నొక్కుతూ ఉంచావంటే అది ఎవ్రీ ఫ్రేమ్ రన్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు డబుల్ మౌస్ నొక్కుతూ ఉంటే డ్యాన్స్ వేస్తూ ఉండాలి, డ్యాన్స్ వేస్తూనే ఉంటుంది, నొక్కుతూ ఉంటే డ్యాన్స్ వేస్తూనే ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఎలా అంటే
కొంచెం ఇప్పుడే వస్తా. త్రీకి ఎగ్జాంపుల్స్ చెప్పు. లెఫ్ట్ బటన్ హోల్డ్ చేస్తూ ఉంచు. మోస్ట్లీ యూజ్డ్ ఫర్ డ్రాగింగ్ అక్కడ ఇప్పుడు ఒక వస్తువు ఉండి దాన్ని పట్టుకొని ఇలా అటు నుంచి అటు, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు తీసుకురావాలి. దానికి డ్రాగ్ చేయడానికి కంటిన్యూస్ షూటింగ్ నొక్కుతూ అంటే కంటిన్యూస్గా షూట్ అయిపోలే. కానీ ఒకేసారి 30 బుల్లెట్లు రావాలి, కానీ ఒక ఫ్రేమ్లో 60 ఫ్రేమ్స్లో ఒక్కొక్క బుల్లెట్ రావాలి. అలా కాకుండా ఒకవేళ నేను నొక్కితే ఇంతమంది బుల్లెట్స్ రావాలి. సెకండ్ వచ్చేసి ఇన్పుట్ డాట్ గెట్ మౌస్ బటన్ డౌన్. మౌస్ క్లిక్ అయినా అలా నొక్కగానే ఆ ట్రూ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇక్కడ ఒక బటన్ ఉంది, దాన్ని నొక్కాము ఇంకో ట్రూ అయిపోద్ది. ఇంక నువ్వు కంటిన్యూస్గా నొక్కక్కర్లా. మౌస్గా ట్రూ అయితే మనకు అవసరం లేదు, ఒక్కసారి ట్రూ అవ్వాలంటే. కంటిన్యూస్గా ట్రూ అవ్వాలంటే మౌస్కి పెట్టేసుకున్నా. లెఫ్ట్ క్లిక్ వన్స్ ఎక్కడ సెలెక్టింగ్ ఆబ్జెక్ట్స్, షూటింగ్ 1 బుల్లెట్, యూఐ బటన్ డౌన్ అనేది ఒకసారి క్లిక్. ఇప్పుడు ఇన్పుట్ డాట్ గెట్ మౌస్ బటన్ అప్ అంటే తీయంగానే ట్రూ అయిపోవాలి. అంటే అది మొత్తం ఇప్పుడు అప్పుది పెట్టాం ఇంకో అప్పుది పెడితే కంటిన్యూస్గా ఇదేంటి రన్ అవుతుంది అనుకో. రన్ అవుతుంది వదలంగానే అయిపోవాలి, రెస్ట్ ఐడియల్కి వచ్చేయాలి. 1 ఫ్రేమ్ ట్రూ. ఇప్పుడు ఇలా పట్టుకొని ఒక ఆబ్జెక్ట్ని ఇలా పట్టుకొని మౌస్తో ఇలా పట్టుకొని ఇలా ఎక్కడికి వచ్చేసి ఇలా వదలంగానే అది పడిపోవాలి అక్కడ అని చెప్పడం. రిలీజ్ చార్జ్డ్ స్టాప్ డ్రాయింగ్, ఫినిష్ డ్రాగ్ ఆపరేషన్. డ్రాగింగ్ ఎక్కువ వాడతారు. నెక్స్ట్ ఇప్పుడు ఇన్పుట్ డాట్ గెట్ మౌస్ బటన్ డౌన్ మెథడ్ ఇన్పుట్ డాట్ గెట్ మౌస్ బటన్ అప్. నెక్స్ట్ వాళ్ళకి ఆయే బాబు. నెక్స్ట్ వచ్చేసి ఇన్పుట్ డాట్ గెట్ యాక్సిస్, ఇన్పుట్ డాట్ గెట్ ఎక్స్ప్లెయిన్. ఇన్పుట్ డాట్ గెట్ యాక్సెస్ అంటే స్మూత్ ఇన్పుట్ వాల్యూ ఇస్తుంది. మోస్ట్లీ మూమెంట్ కోసం యూస్ చేస్తారు. ఇది గెట్ యాక్సెస్ అనేది హారిజాంటల్ WASD ప్రకారం వాడతారు అన్నమాట.
ఇక్కడ వీటి ఇన్పుట్స్ అడిగాను. వీటి ఇన్పుట్స్ అనేవి ఇది ఇంట్ డాట్ దీని పారామీటర్స్ అనేవి ఇంట్ ఇంట్ కీ అనుకో. దీని పారామీటర్స్ ఏంటి? యాక్సిస్ నేమ్, మౌస్ ఎక్స్ డైరెక్షన్. హారిజాంటల్ అంటే వాల్యూస్ 1 నుంచి 0 దాకా. అదే కీ ప్రెస్ చేస్తే float. ఇక్కడ టెక్స్ట్ డేటా అనేది స్టోర్ అవుతుంది. గెట్ యాక్సెస్ మెథడ్ అనేది స్ట్రింగ్. ఐ అని మనకు తెలియదు. వెక్టర్ 3 ఫార్వర్డ్ స్ట్రక్ట్ అంటే వెక్టర్ 3 అనే స్ట్రక్ట్ కాబట్టి ఏమో నాకు తెలియదు, వదిలేరబో. సో input dot get access horizontal vertical
mouse X, mouse Y. గంట అయిపోయింది. నెక్స్ట్ అది ఏదో ఉంది. ఇన్పుట్ డాట్ గెట్ యాక్సెస్ రాంగ్.
ఇన్పుట్ గెట్ యాక్సెస్ కూడా అయిపోయింది, ఎందుకంటే గెట్ యాక్సెస్ WASD కీస్ మీద చేస్తాం. ఇప్పుడు మనం ఇన్పుట్స్ దగ్గరకు వచ్చేసాం. టచ్ కౌంట్, ఎక్స్ప్లెయిన్. ఎనర్జీ అయిపోయింది. ఇంతసేపు లైవ్ స్ట్రీమింగ్ అంటే బట్టలు తెచ్చుకోలేము. మొబైల్ టచ్ కోసం యూస్ చేస్తాం. ఇన్పుట్ డాట్ టచ్ కౌంట్. స్క్రీన్ మీద కరెంట్ ఈ ఫింగర్ టచ్ చేస్తున్నాయో కౌంట్ ఇస్తుంది. అంటే స్క్రీన్ మీద ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి, ఒకవేళ 5 ఫింగర్స్ ఉంటే 5 అని ఇస్తుంది. int a is equal to input dot touch count. ఇది మెథడ్ కాదా? ఇది మెథడ్ కాదా? ఇన్పుట్ డాట్ ఇది మెథడ్ కాదా? ఇది మెథడ్ కాదా? కరెక్ట్. యూనిటీలో ఇన్పుట్ డాట్ టచ్ కౌంట్ అనే మెథడ్ కాదు, ఇది ప్రాపర్టీ. హౌ ప్రాపర్టీ? పేరు ప్రాపర్టీ, ఇన్పుట్లో ఉన్న ప్రాపర్టీ ఎలా అవుతుంది? ప్రాపర్టీకి మెథడ్, ప్రాపర్టీ అంటే ఏంటి? కరెంట్ టచ్ కౌంట్ని రిటర్న్ చేస్తుంది. మెథడ్ అంటే ఒక టైప్ ఆఫ్ వస్తుంది. ప్రాపర్టీ అంటే వేరియబుల్, నో పారెంథసిస్, ప్రాపర్టీ ఫీల్డ్. ఈ గెట్ సెట్ అంటే నాకు తెలియదు. ఇది ఒక ప్రాపర్టీ. ఇది ఇది ఒక ప్రాపర్టీ అంటే గెట్ సెట్ ఉంటాయి. కంట్రోల్స్ రీడింగ్ అండ్ రైటింగ్. ఎగ్జాంపుల్ ఇంట్ హెల్త్ అనేది క్లాస్ లోపల ఉంటే ఫీల్డ్, మెథడ్ లోపల ఉంటే అది డేటా స్టోర్ చేసేదాన్ని వేరియబుల్ అంటారు. ఫీల్డ్ అంటే ఏదైతే క్లాస్ ఇన్సైడ్ డైరెక్ట్గా డిక్లేర్ చేస్తామో దాన్ని
చేసే వేరియబుల్ని ఫీల్డ్ అంటారు. ప్రాపర్టీ అంటే ఏదైతే కంట్రోల్డ్ యాక్సెస్ వేరియబుల్ దేనికైతే గెట్ అండ్ సెట్ ఉంటాయో దాన్ని ప్రాపర్టీ అంటాం. మనం రియల్ అనాలజీ కంట్రోల్ డేటా security gate open box direct access can control data. ప్రాపర్టీ వల్ల యూజ్ ఏంటి? డైరెక్ట్ వేరియబుల్ యాక్సెస్ కాకుండా సేఫ్ కంట్రోల్ యాక్సెస్ ఇవ్వడం. చాలా తెలుసుకోవాలి భావేష్, చాలా తెలుసుకోవాలి, చాలా చేయాలి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో.